ఇప్పుడు నేను మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. అవునా? Yes. ఇంతకు ముందు ఎప్పుడు చూడని సర్ప్రైజ్. నేను చూడని సర్ప్రైజ్ ఏంటి? ఈవెంట్ పేమెంట్ లేదు మీకు. ఇంతవరకు మీరు బయట చూసి ఉండొచ్చు కానీ మన స్టేజ్ మీద చూసి ఉంటారు. అది మన స్టేజ్ మీద. Yes. ఓకే ఓకే. ఆ సర్ప్రైజ్ ను ప్రవేశపెట్టండి. కావాల్సిందే ఈరోజు. అమ్మా ఫస్ట్ ఒక విషయం అడుగుతా, మీరందరూ కూడా యాంకర్లేనా? సుమా ఆ, నీ ఫ్రెండ్సా? అవును. నువ్వు స్టేజ్ మీద తప్ప ఇంకెక్కడా దొరకని వీళ్ళకి తెలిసిపోయిందా? సో అందరం రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాము. కలవకపోయినా సరే ఫోన్ లో అయినా మాట్లాడతాం. చివరి ఇవిడ అంటుంది, ఏంటి తొక్కలో మీటింగ్ లో మొత్తం 20 మంది ఉన్నారు, కౌంటర్లు వేసి వెళ్ళిపోమంటారా? అది వీళ్ళు బ్యాచ్ అంతా అప్పుడప్పుడు కాదు కలిసేది, చాలా రెగ్యులర్ గా. మనం ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇప్పుడే సుచ్చిని కలవడానికి వెళ్తున్నాను, ఇప్పుడే మాలిని కలవడానికి వెళ్తున్నాను. సుమా, రాజీవ్ గారు అందరి పేర్లు బాగా ఎలా తెలుసు? బాగా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రాజీవ్ నిన్ను అడగలేకపోతున్నాడు. ఏమని? మీరందరూ 2 months ట్రిప్ ఎక్కడికైనా వేయొచ్చు కదా. కాదు, మీరు అందరూ సుమగారితో చాలా రోజుల నుంచి ట్రావెలింగ్ ఉంది కదా, అందరూ Yes, ఫ్రెండ్సే కదా. yes. ఎవరైనా సుమగారిని ప్రాపర్ గా ఇమిటేట్ చేసే వాళ్ళు ఉన్నారా వీళ్ళలో? టాకింగ్ లో స్కిల్స్ కీర్తి. కీర్తి తర్వాతే ఎవరైనా. కీర్తి పాస్ ఇస్తే మిగిలిన వాళ్ళకి ఒక అక్షరం దొరుకుతుంది మాట్లాడడానికి. ఖచ్చితంగా ఆవిడే చేయగలదు అబ్బా ఇమిటేషన్. కొంచెం లింక్స్ చెప్పండి, 2 లింక్స్. యాంకరింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు న్యూ ఇయర్ దావత్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు న్యూ ఇయర్ దావత్. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. ఎవరండి మీరు? అటు నుంచోరా మీరు, రండి యాంకర్ గారు. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ కూడా చెప్తారు బాగా. అవునా? ఇచ్చేవరా? సుచరిత గారు రండి. ఏం చాలా నించున్నారు మీరు, రండి. హాయ్ హలో నమస్తే బ్రహ్మాజీ గారు. భూమి పుట్టినప్పుడు పుట్టాం మన ఇద్దరం, ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి. అన్నా హాయ్ హలో నమస్తే వరకే మేము చెప్పాం, భూమి పుట్టింది ఆవిడ మనసులో నుంచి వచ్చిన మాట. నువ్వే చెప్పావు. మీ ప్రోగ్రాములు చూస్తూ పెరిగాం సార్. మా ఇద్దరే కదా, నాది సుమదే. ఓకే. ఫస్ట్ వీళ్ళందరూ కలిసినప్పుడు ఫస్ట్ వీళ్ళు చేసేదండి తెలుసా? ఫుడ్. అది ప్లే చేయండి అమ్మా ఫస్ట్. బర్త్డేలో ఎలా తింటుంది కేక్? వెరీ నైస్. ఎవరైనా కేక్ అలాగే తింటారు. కానీ వాళ్ళు ఎవరో తినలా, మీరు ఒక్కరే తిన్నారు, అది కదా ప్రాబ్లం. ఇంకోటి కూడా ఉంది కదా, ఇది బాలి. అరే ఆపండి రా, ఆపు. పొర్రపాటును కూడా అస్సలు ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా, మన తాత ముత్తాతల ఎక్స్ప్రెషన్ ఇలా ఉండడం అంటే అసలు గ్రేట్. ఏమ్మా అసలు మీరు తింటున్న వీడియో లేవా? మొత్తం ఆవిడ తింటున్న వీడియోనే ఉందా? నెక్స్ట్ ఫోటో. ఇది ఎక్కడండి? ఇది కూడా బాలీనే. వీళ్ళందరిని వదిలేండి. రాజీవ్ కనకాల గారిని అలా ఎక్కించుకొని ఎప్పుడైనా వెళ్ళారా ఎక్కడికైనా? అది బరే పర్ఫెక్ట్ పాయింట్ కి వచ్చావు. అది అడుగు. నేను అడుగుతున్నా, అసలు డ్రీమ్ లో అయినా జరిగింది అది అని. ఏమండి, అది ఏటీవీ, కానీ ఆయన ఎప్పుడు ఎక్కించేది ఈటీవీ. నువ్వు నన్ను బండి ఎక్కించుకొని వెళ్ళావు, కానీ నేను ఎక్కించానే ఏంటి? నెక్స్ట్ ఫోటో. బాబోయ్, ఈ ఫోటో క్రియేటివిటీ ఎవరిది? ఇది కీర్తి నీదే కదా. మధ్యలో బ్రహ్మాజీ గారి ఫోటో పెడితే అదిరిపోద్ది. నాకు ఫస్ట్ మీరు చెప్పాలి, సుమగారిలో నచ్చిన విషయం ఒకటి, నచ్చని విషయం ఒకటి చెప్పండి. సుమగారిలో నచ్చిన విషయం, షీఈస్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ అండి. మా అందరినీ కూడా ఎవరిని మిస్ కాకుండా కేర్ తీసుకుంటారు. నచ్చని విషయం, మరీ జోకులకు వేసి నవ్వించేస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా బతికేస్తారండి, మామూలు బిస్కెట్లు కాదు మీరు. కమాన్ హేమ గారు. సుమాని కలవటం అన్నది నేను చేసింది మెడికల్ ఫీల్డ్ లో అండి. బట్ సుమా గారు ఆల్వేస్ పాజిటివ్. షీ నెవర్ హ్యాడ్ ఎనీ నెగిటివ్ థాట్స్. అన్ని పాసిబుల్ అండి, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. మరి రాజీవ్ గారు ఏంటి మొత్తం నెగిటివ్ థాట్స్ అని చెప్పారు? లేదు, రాజీవ్ గారి విషయంలో అయితే వెరీ వెరీ కేరింగ్. రాజీవ్ గారి కేరింగ్ ఆ విషయం నేను చెప్పాలి. ఆయన చెప్పాలి.
ఏంటి చెప్పారు ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ చెప్పారు కదా, కేరింగ్ రెస్పాన్సిబుల్, రైట్? అవన్నీ నిజమే. ఆవిడ చాలా కేరింగ్ చాలా రెస్పాన్సిబుల్, అంతా ఫ్రెండ్స్ కి వీళ్ళతో అంతే. ఈ ఎంకమా. రెడీ అయిపోయారు. ఈవిడ ఒక 2 మనసులో గట్టిగా అనేసుకుంది. ఇప్పుడు మొత్తం ప్రిపేర్ అయిపోయారు. అవునండి, ఎన్నో విషయాలు ఉంటే ఒక్కటి చెప్పమంటే కష్టం కదా. మీరు ముగ్గురు ముందు చెప్పన్నప్పుడే మీరు సైకాట్రిస్ట్ అని అర్థమైపోయింది నాకు. మీరు చెప్పండి ఇప్పుడు. సో ఆకాశం అంతా ప్రేమ, అది నచ్చిన విషయం. అన్కండిషనల్ లవ్. ఓరి నాయను, నా కొంప మునిగిపోయిందిరా దేవుడా. ఆకాశం అంట ప్రేమ అంట, అన్కండిషనల్ లవ్ అంట. ఏంద్రా అయ్యా. కాదన్నా, ఇవన్నీ మీరు చూడదు ఎప్పుడు. ఇంటి దాకా రాలేదా అండి? నాకు అంత అవకాశం రాలేదు. వచ్చుంటేనే అప్పుడే అక్కడి నుంచి దూకి చచ్చిపోయేవాడిని. ఓకే, అది నచ్చిన విషయం. సో నచ్చిన విషయం కనిపెట్టాలండి, అంతే. మీరేం చెప్పారో కూడా కనిపెట్టాలి. అన్న, వీళ్ళందరిలో కామన్ థింగ్ ఉంది, ఏంటి చెప్పండి? అందరి హెయిర్ బ్లాక్ ఉంది. అప్పుడు రంగేశారు అనలేకపోయాడు. అది కాదు, హేమ అంటుంది ఇప్పుడే కొట్టించేసుకొని వచ్చామంట. మీరు చెప్పండి మీ ఫ్రెండ్స్ గురించి. నాకు జీవితం నేర్పించింది ఏంటంటే, ఫ్రెండ్షిప్ కి ఒక టైం బ్యారియర్ ఉండదు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మన జీవితంలోకి రావచ్చు. వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ కాదు, కాలేజ్ ఫ్రెండ్స్ కాదు. ఆ తర్వాత నా లైఫ్ లోకి వచ్చినటువంటి వాళ్ళు, అండ్ దే హ్యావ్ బీన్ సచ్ అ స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. వీళ్ళతో నేను హ్యాపీగా ఏమైనా షేర్ చేసుకోగలుగుతాను, ట్రిప్స్ కి వెళ్ళగలుగుతాను. అండ్ ఐఎమ్ షూర్ దట్ దిస్ ఇస్ అ లైఫ్ టైమ్ ఫ్రెండ్షిప్. ఐ రియలీ చెరిష్ ఇట్. అండ్ మీ అందరితో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్